ఉగ్రదేశం పాకిస్తాన్ వక్ర బుద్ధి ఎప్పటికీ మారేలా లేదు. అది క్రాస్ బోర్డర్ టెర్రరిజం లోనైనా క్రికెట్ లోనైనా అంతే. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. అయినా కూడా ఇప్పటి వరకు ట్రోఫీ మాత్రం భారత్ చేతికి చేరలేదు. దానికి కారణం ఎవరో కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకు కారణం పీసీబీ అధ్యక్షుడు నఖ్వీనే. ఇకపోతే పీసీబీ చీఫ్ నఖ్వీ నక్క మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. తన చావు తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నాడు. ఐసీసీ వార్నింగ్ ఇచ్చినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాడు. ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకుండా రోజుకో కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నాడు. కప్ తీసుకోవాలంటే కండిషన్స్ అప్లై అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అదేదో ఆయన అబ్బ సొమ్ము ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. అంతర్జాతీయ వేదికపై పాక్ను చిత్తుగా ఓడించి గర్వంగా ఆసియా కప్ ను అందుకోవాల్సిన టీమిండియా నఖ్వీ ఇష్యూతో ట్రోఫీ అందుకోకుండా స్వదేశానికి వచ్చింది. ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా అందరూ చీ అంటున్నా నఖ్వీకి మాత్రం బుద్ధి రావడం లేదు. ఆసియా కప్ అందజేసే టైంలో తాను ప్రవర్తించిన తీరుపై నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పారంటూ ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు పీసీబీ చైర్మన్. తాను సారీ చెప్పలేదని, తన జీవితంలో ఎప్పటికీ అలా చెయ్యనని చాలా పొగరుతో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఎన్నిసార్లు అవమానాలు జరిగినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు అనేది రావటం లేదు. మీడియా వాస్తవాలతో కాకుండా అబద్ధాలనే వెల్లవేస్తుందని ఆరోపిస్తున్నాడు. ట్రోఫీని అందజేసేందుకు తాను ఇప్పటికీ రెడీగా ఉన్నానని తెలిపాడు. కాకపోతే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్ కు వచ్చి తన దగ్గర ఉన్న కప్పును తీసుకోవచ్చంటూ చాలా పొగరుగా పోస్టు చేశాడు నఖ్వీ. ఇక నఖ్వీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు ఆయన పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్స్ కూడా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ వ్యవహారాన్ని తప్పుబట్టారు. గెలిచిన టీంకు ట్రోఫీని ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ విమర్శిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా కూడా నఖ్వీ వైఖరిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ బ్లడ్లోనే ఉగ్రవాదం, పిచ్చితనం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇకపోతే దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ప్రారంభం నుంచే భారత్ అగ్రెసివ్ గానే వ్యవహరించింది పాకిస్తాన్ తో. 3 మ్యాచ్ల్లోనూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయింది సూర్యకుమార్ సేన. దీనిపై దాయాది ప్లేయర్స్ పెద్ద రాద్ధాంతం చేశారు. కానీ ఎవ్వరూ వారిని పట్టించుకోలేదు. కనీసం దానికి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు నఖ్వీ కూడా ఉన్న కాస్త మర్యాదను పోగొట్టుకున్నాడు. ఎంతైనా పాకిస్తాన్ దేశస్థుడు అని మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ వివాదానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో అనేది.